ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు టెక్కీస్ క్లబ్ హౌస్. అండ్ టుడే వాళ్ళు వచ్చేసి నేను కార్ డ్రైవింగ్ సిరీస్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇవాళ నుంచి. సో ఇవాళ వచ్చేసి మనం మీ మొబైల్ ఫోన్ యూస్ చేసి కార్ ఎలా నేర్చుకోవాలో ఇది ఇవాళ మీకు డిజిటల్గా చెప్పబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో దీని ద్వారా ఏంటంటే మీకు కార్ డ్రైవింగ్ అనేది ఎలా ఉంటుంది రియల్ టైంలో, అలాగే కార్ అనేది ఎలా నడపాలి అనేది ఒక గేమ్లో మీకు చూపిస్తాను. సో ఈ గేమ్లో నేర్చుకోవడం ద్వారా మీరు రియల్ టైంలో కూడా మీ కార్ నడపాలో తెలుసుకోవచ్చండి. సో ఎనీవేస్ ఇదైతే కార్ పార్కింగ్ మల్టీప్లేయర్ అనమాట. ఈ గేమ్ యొక్క డిస్క్రిప్షన్ అనేది కింద నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ గేమ్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ గేమ్ అయితే నేను చెప్పినట్టుగా మీరు ఆడితే ఖచ్చితంగా మీరు కార్ డ్రైవింగ్ అయితే నేర్చుకోవచ్చు. ఇదనమాట. ఇది ఒక సిమ్యులేటర్ గేమ్. సో రియల్ టైంలో ఎలా ఉంటుందో సేమ్ అలాగే మనం కూడా ఇందులో చేసి చూపిస్తాం, అంతే అనమాట. సో ఇది గేమ్ కావాలంటే మీరు గేమ్ కింద కూడా ఆడుకోవచ్చు, లేదంటే డ్రైవింగ్ కింద కూడా మీరు ఒక సీరియస్ యాప్ కింద అయితే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఇదనమాట. సో ఇవాళ వచ్చేసి మనం ఈ కార్ పార్కింగ్ మల్టీప్లేయర్ గేమ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇంకా చూసుకుంటే గేమ్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఏదైనా ఉంటుంది. సో జస్ట్ మీరు గ్యారాజ్లోకి వెళ్ళండి. గ్యారాజ్లోకి వెళ్తే మీకు చాలా కార్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ న్యూ కార్స్ ఉంది. న్యూ కార్స్ మీద క్లిక్ చేస్తే ఇందులో చాలా కార్స్ మనం ఫ్రీగా తీసుకోవచ్చు. వాచ్ ఇట్ అండ్ గెట్ ఇట్ ఫర్ ఫ్రీ అంటే యాడ్ చూడాలన్నమాట. సో యాడ్ చూస్తే చాలా కార్స్ మనకి ఫ్రీగానే వస్తాయి. సో ఈ కార్స్ ఏది కావాలంటే అది మీకు ఇష్టం వచ్చిన కార్ ఏదో అన్లాక్ చేసుకోండి వితౌట్ ఎనీ అమౌంట్. సో ఫ్రీగా అన్లాక్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం ఏంటంటే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న కార్స్నే పిక్ చేసుకోండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బై డిఫాల్ట్ ఇచ్చే కార్లు కొన్ని ఉన్నాయి. బై డిఫాల్ట్ వచ్చే కార్ ఇది మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది. సో ఇందులో ఏంటంటే రైట్ హ్యాండ్ స్టీరింగ్ వీల్ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ ఉంది. సో ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్న స్టీరింగ్నే మీరు ఎంచుకోండి. సో దాని ద్వారా మనకి ఈజీ అవుతుంది, ఇంకా నేర్చుకోవడానికి బాగా ప్లస్ అవుతుంది అదనమాట. లేదంటే లెఫ్ట్ హ్యాండ్ కూడా నేర్చుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో అదనమాట. ఎనీవేస్ ఇప్పుడు మనం కార్ డ్రైవింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇది జస్ట్ ఏంటంటే మీకు ఆ ఫీలింగ్ పొందడానికి గేమ్ అయితే చాలా ఎక్సలెంట్గా డిజైన్ చేశారు. ఇట్స్ నాట్ మెంట్ ఫర్ కార్ ప్రిపరేషన్ ఆర్ కార్ డ్రైవింగ్. సో ఇట్స్ మేడ్ ఫర్ ఫన్ ఓన్లీ. సో ఫన్ పర్పస్ కోసం తయారు చేశారు, కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది. సూపర్ కార్లు సూపర్గా డిజైన్ చేశారు. అండ్ ఈ గేమ్ గురించి డీటెయిల్గా ఇంకో వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఈ వీడియోలో నేను కార్ డ్రైవింగ్ గురించి ఎక్కువగా మాట్లాడుకున్నాను. సో అదనమాట. సో ఇప్పుడు మీకు నచ్చిన కార్ని అయితే ఇదొకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ దట్ ఇక్కడ మనకి పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ ఇవన్నీ కనిపిస్తాయి రైట్ సైడ్ మనకి. సో మాస్ ఎంత ఉంది, టర్బో ఉందా, టర్బో లేదా, ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. సో అదనమాట విషయం. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే జస్ట్ మీకు నచ్చిన కార్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు ఏదో నానో కార్లో ఉంది, ఇది మనకు వద్దు. సో బై డిఫాల్ట్ వచ్చే కార్ అయితే ఇది. సో ఇదనమాట మనం బై డిఫాల్ట్ వచ్చే కారు. నేను కలర్ మార్చాను అంతే తేడా. సో మీకు నచ్చిన కారు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు అన్లాక్ చేసుకున్న తర్వాత. ప్రజెంట్ ఇది పెట్టాను నేను. సో ఇదనమాట. ఇది BMW కార్ అనమాట. మీరు చూస్తే అర్థమవుతుంది. ఆల్మోస్ట్ అది BMW. జస్ట్ మీకు ఏంటంటే లోగోస్ ఉండవు. లోగోస్ ఉండాలంటే మీకు తెలిసిందే, డబ్బులు పే చేయాలన్నమాట. సో ఏదో కార్ చూస్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ స్టార్ట్ కొట్టండి. ఇక్కడ లెవెల్స్ ఉంటాయి. మీరు లెవెల్స్ పార్కింగ్ చేయాలనుకునే వాళ్ళు ఏంటంటే ఇవన్నీ పార్కింగ్ లెవెల్స్ ఇవన్నీ. సో పార్కింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఈ లెవెల్స్ కూడా ఆడచ్చు. సో ఇట్స్ నాట్ బిగ్ డీల్. చాలా బాగుంటుంది. ఇది కూడా కొంచెం చాలా నైస్గా అనిపిస్తుంది. ఓవరాల్ నేను అన్ని లెవెల్స్ కంప్లీట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ మనకు ఫ్రీ రైడ్ అని ఇచ్చాడు. సో అదనమాట. సో ఇప్పుడు ఇందులో సింగిల్ ప్లేయర్ సెలెక్ట్ చేసుకుని మీకు నచ్చిన మ్యాప్ ఏదో సెలెక్ట్ చేసుకోండి. సో ఆఫ్ రోడ్ కూడా ఉంటుంది ఇందులో మట్టి చూసారా, ఆఫ్ రోడ్ ఉంటుంది, నెక్స్ట్ సిటీ ఉంటుంది, సెకండ్ సిటీ 2 ఉంటుంది. చాలా మోడ్స్ ఉంటాయి. లేదా మౌంటైన్ కావాలి, హిల్ ఏరియాస్ కావాలి, మౌంటైన్ ఉంటుంది, డిజర్ట్ ఉంది, హైవే కూడా ఉంది. సో మీకు నచ్చిన ఏదో సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ స్టార్ట్ మీద కొట్టండి. సిటీ 2 సెలెక్ట్ చేసుకున్నాం మనం. సో స్టార్ట్ మీద కొట్టాను, చూడొచ్చు. అండ్ ఓకే, లోడ్ అవుతుంది. అండ్ సెట్టింగ్స్ ఏం మార్చుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను. సో చూద్దాం. సో చాలా టైం పడుతుంది ఏంటి. ఓకే, మొత్తానికి వచ్చింది. సో ఇప్పుడు సెట్టింగ్స్కి వెళ్తే ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో ఇక్కడ మన సెట్టింగ్స్ సింబల్ కనబడుతుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే కార్లో ఫస్ట్ మనం డ్రైవ్ చేసే కార్స్ అని ఫ్రంట్ వీల్ డ్రైవ్ కార్స్. సో మ్యాక్సిమం ఫ్రంట్ వీల్ డ్రైవ్ పెట్టుకోండి. సో అదనమాట. లేదు మిగతా పెట్టుకున్నా ఏం ప్రాబ్లం కాదు. మనం వాడేది ఎక్కువగా ఫ్రంట్ వీల్ డ్రైవ్ కార్స్ కాబట్టి అది పెట్టుకోమని చెప్పాను అంతే.
నెక్స్ట్ ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, ఏబిఎస్ ఉంది, నెక్స్ట్ మనకి ఈఎస్పి ఉంది, నెక్స్ట్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. స్టెబిలైజేషన్ అంటే కార్ అనేది అంటే ఈఎస్పి లాంటిది ఇది కూడా. సో దీన్ని కూడా మీరు ఆన్ చేసుకోవచ్చు. సో ట్రాక్షన్ ఆన్ చేసుకుంటే ఏమవుతుందో మీకు తెలిసింది కదా, ఎక్కువ పవర్ ఇచ్చినప్పుడు వీల్ స్పిన్ అవ్వకుండా ఉంటుంది. సో అదనమాట. నెక్స్ట్ ఏబిఎస్ మీకు తెలుసు, బ్రేక్ వేసేటప్పుడు స్కిడ్ అవ్వకుండా ఉంటుంది. అదే ఇది ఏబిఎస్ కూడా మీ అందరికీ తెలిసిందే. నెక్స్ట్ ఈఎస్పి ఇది మీకు తెలిసిందే, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్. నెక్స్ట్ స్టెబిలిటీ కూడా ఉంది. ఇంకా ఇక్కడ మనకి పార్కట్రానిక్ అని ఉంది కదా, ఇది ఆన్ చేస్తుంటే పార్కింగ్ సెన్సార్స్ వర్క్ అవుతాయి. సో ఇది ఆన్ చేసి పెట్టుకోండి. సో పార్కింగ్ సెన్సార్స్ అనేవి మనకి డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ ఇంకా గ్రాఫిక్స్ లోకి వెళ్తే ఇక్కడ మెయిన్ గా మీకు ఉపయోగకరం అనుకుంటే షో మిర్రర్స్ అనేది ఆన్ చేసుకోండి. ఇది ఆన్ చేసుకుంటే ఏంటంటే మీకు మిర్రర్స్ అనేవి మిర్రర్స్ లో అనేది బ్యాక్ సైడ్ ఇమేజ్ అనేది కనబడుతుంది. ఇది ఒకటి ఆన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ గ్రాఫిక్స్ మీ ఇష్టం, హైలో పెట్టుకుంటే హైలో పెట్టుకోండి. సో క్వాలిటీ మీ ఇష్టం అది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఇంటర్ఫేస్ లోకి వెళ్తే ఇక్కడ మెయిన్ మనకి స్పీడ్ అనేది కేబిహెచ్ లో పెట్టుకోండి, km/h లో పెట్టుకోండి. అలాగే అనలాగ్ యాక్సిలరేషన్ పెట్టుకోండి. అంటే అనలాగ్ అంటే మనం ఎంత వేస్తే అంతవరకు వెళ్తుంది. అనలాగ్ బ్రేక్, అలాగే అనలాగ్ క్లచ్. సో ఇవన్నీ నేను ఇప్పుడు చెప్తాను. అంటే మనం ఎంతవరకు పుష్ చేస్తే అంతవరకే వెళ్తుంది, అంతవరకు అప్లో అవుతుంది. క్లచ్ అయినా సరే, ఏదైనా సరే. అది అదనమాట. ఈ సెట్టింగ్స్ అయితే చేసుకోండి అంతే. ఇంకా నెక్స్ట్ ఇంకా అదర్ సెట్టింగ్స్ లో మీరు ఏం మార్చాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ యాషెస్ గా వదిలేసిన ప్రాబ్లం లేదు. కొంచెం మీరు ట్రాఫిక్ కార్ డెన్సిటీని పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు, మీ ఇష్టం అది. సో నేనైతే అలా వదిలేస్తున్నాను ఇది. సో అనమాట, ఇవి మీరు చేసుకోవాల్సిన సెట్టింగ్స్. సో సెట్టింగ్స్ చేసుకుంటే ప్రజెంట్ మనకి మాన్యువల్ గేర్ బాక్స్ పెట్టాను. ఇక్కడ మీకు కార్ లో చూపిస్తాను, చూసారు కదా. ఇది ఆటోమేటిక్ పెట్టుకుంటే మనకి ఆటోమేటిక్ గేర్ బాక్స్ వస్తుంది, తీసేస్తే మాన్యువల్ వస్తుంది. సో అదనమాట. సో ఓకే, మొత్తం గేమ్ లో కావాల్సిన సెట్టింగ్స్ అన్ని మనం చేసుకున్నాం. సో యాస్టీజ్ ఇక్కడ నుంచి మీరు కార్ డ్రైవింగ్ ఇనిషియల్ లర్నర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం భయం వేస్తూ ఉంటది. ఐ మీన్ భయం అంటే ఎక్కువగా కార్ నడపడానికి అవకాశం లేదు, లేదా కార్ నేర్చుకుంటూ ఉన్నాను అనుకున్న వాళ్ళు ఇంట్లో కూర్చొని కూడా ఈ గేమ్ ఆడుకోవచ్చు. ఈ గేమ్ ఆడుకుంటే మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే వస్తుంది. సో మీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ లో ఇది కూడా ఒక మంచి టూల్, మంచి హెల్ప్ అయితే చేస్తుంది మీకు. అదనమాట. ఖచ్చితంగా ఏదో గేమ్ కన్నా మీకు ఒక మంచి సిమ్యులేషన్ టూల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు డ్రైవింగ్ ఎర్లీ స్టేజెస్ లో చేస్తాం కాబట్టి ఎక్స్పీరియన్స్ అనేది, లెర్నింగ్ అనేది ఇందులోంచి కూడా మనం పొందొచ్చు. ఎక్స్పీరియన్స్ పొందలేం కానీ లెర్నింగ్ అయితే ఇందులోంచి పొందొచ్చు. ఎనీవేస్ ఇప్పుడు చూద్దాం. యాజ్ యూజువల్ గా నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే క్లచ్ అయితే ఉంది, రైట్ సైడ్ యాక్సిలరేటర్ ఉంది, సెంటర్ లో బ్రేక్ అయితే ఇచ్చాడు, మీరు చూడవచ్చు. ఈ సెట్టింగ్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయి. సో అదనమాట. సో జనరల్ గా మీకు కార్ లో మీకు ఏ విధంగా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది. రైట్ సైడ్ యాక్సిలరేటర్ ఉంటుంది, మధ్యలో బ్రేక్ ఉంటుంది, అండ్ లెఫ్ట్ సైడ్ మనకి క్లచ్ అయితే ఉంటుంది. సేమ్ అదే విధంగా ఇచ్చాడు, ఇందులో ఎటువంటి చేంజ్. ఇది వచ్చి హ్యాండ్ బ్రేక్. హోల్డ్ చేసి పట్టుకుంటేనే మనకి హ్యాండ్ బ్రేక్ పడుతుంది, లేదంటే మనకి టెంపరీ అనమాట. హోల్డ్ చేసి పట్టుకుంటే హ్యాండ్ బ్రేక్ పడింది, మళ్ళీ డౌన్ చేస్తాం. సో అదనమాట. సో ఇంకేంటి, మనం ఇంజన్ స్టార్ట్ చేద్దాం. మోటార్లో పెట్టాను కాబట్టి కీ అయితే ఇచ్చాను, ఇగ్నిషన్ ఇచ్చాను, స్టార్ట్ అయింది. చూడొచ్చు ఆర్పిఎం అనేది కొట్టుకుంటుంది. సో మీకు చూపించాలంటే ఇక్కడ చూపిస్తాను చూడండి. ఆర్పిఎం అనేది కొట్టుకుంటుంది, 8000 ఆర్పిఎం సో రెమీటర్. సో ఇప్పుడు ఫస్ట్ గేర్ లో స్లాట్ చేసాం. సో మీరు డ్రైవింగ్ నేర్చుకోవచ్చు. మీరు ఏదైతే డ్రైవింగ్ ఉంటుందో డ్రైవింగ్ ఇక్కడ నుంచి మీరు నేర్చుకోవచ్చు. జస్ట్ నేను ఏం చేస్తాను, మీరు ఏదైతే డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకున్న థింగ్స్ ఉంటాయో, లేదా ఇనిషియల్ గా డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు ఏదైతే మీరు నేర్చుకున్నదో అంతా ఇక్కడ మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎగ్జిక్యూట్ చేసుకుని మీరు గేమ్ అదే కార్ని అయితే డ్రైవ్ చేయొచ్చు. చూడొచ్చు నేను డ్రైవ్ చేస్తున్నాను జాగ్రత్తగా, మీరు చూసినట్లయితే చూడొచ్చు అనమాట. సో మీకు నచ్చినట్టుగా కంట్రోల్ అనేది మీ దగ్గర ఉండాలనుకుంటే మీరు ఎలా డ్రైవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను బ్రేక్ వేయాలని నేర్చుకోవాలనుకుంటున్నాను, బ్రేక్ స్లోగా అప్లై చేశాను, వైట్ పాయింట్ వచ్చేసిన తర్వాత వెంటనే క్లచ్ పట్టుకున్నా. సో అదా అనమాట, అంటే ఇంజిన్ అనేది ఆకుండా అలా మీరు నేర్చుకోవచ్చు అనమాట. మీరు చూడొచ్చు ఫాస్ట్గా డ్రైవ్ చేస్తాను, కొంచెం అదే వెహికల్ ఉంది, స్లో అయిపోయాను. అదనమాట. ఇప్పుడు నేను టర్నింగ్ తీసుకోవాలి. సో ఆబ్వియస్లీ నేను ఏం చేస్తాను, ఫస్ట్ గేర్లో పెట్టాను, బాగా స్లో అయ్యాను కాబట్టి నేను టర్నింగ్ తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను లెఫ్ట్ సైడ్ తిరగాలి. ఇండికేటర్ వేసాను చూడొచ్చు, ఇండికేటర్ వేస్తే తిరిగింది, వెళ్తున్నాం అనమాట. అలా వెళ్తాను. సెకండ్ గేర్ జాగ్రత్తగా వెళ్తున్నాను. ఇక్కడ హజార్డ్ లైట్స్ ఇండికేటర్ ఇక్కడ మనకి క్లచ్ పెడల్ పక్కన ఉంటాయి, చూసారు కదా. దీనిపై క్లిక్ చేస్తే మనకి అవి యాక్టివేట్ అవుతాయి. ఇప్పుడు థర్డ్ గేర్లో పెట్టాలి, క్లచ్ పట్టుకున్నా థర్డ్ గేర్లో పెట్టా. క్లచ్ పట్టుకపోతే అది న్యూట్రల్లోనే ఉంటుంది, ఎక్కడికి వెళ్దాం, చూసారు కదా. అదనమాట.
సో ఇప్పుడు థర్డ్ గేర్. సో 400 కిలోమీటర్స్ నాకు ఏదో రివార్డ్ వచ్చింది. ఇప్పుడు ఫోర్త్ గేర్, హైవే మీద దాదాపు హైవే మీద వస్తుంది కాబట్టి ఫిఫ్త్. ఇప్పుడు టర్నింగ్ వస్తుంది, స్లో అవ్వాలి, స్లో అయ్యాను. నేను స్టీరింగ్ కూడా తిప్పుతున్నాను చూడొచ్చు. సో ఈ విధంగా మీరు రియల్ టైంలో కారు ఎక్స్పీరియన్స్ బాగా చేయడానికి ఇప్పుడు లర్నింగ్ అనమాట, ఇది ఒక బేసిక్ లర్నింగ్, మీకు ఎంతగానో హెల్ప్ అవుతుంది. చూడొచ్చు. ఇప్పుడు నేను సైడ్కి ఆపాలనుకుంటున్నాను. సైడ్కి అలా ఆపుతాము, యూజువల్గా అలాగా ఆపుతాను. చూడొచ్చు, అదర్లెట్ వేసాను, ముందుగానే వేయాలి యాక్చువల్గా అయితే. ఎనీవేస్ ఆపేసాను. ఓకే, ఇదనమాట మొత్తానికి అయితే కార్ని అయితే స్టేషనరీ పొజిషన్కి అయితే తీసుకొచ్చాం. ఇప్పుడు కార్లో దిగాలనుకోండి మనోడు చేయొచ్చు, అంటే చాలా పనులు ఉంటాయి. సో కార్లో దిగాడు, నడచ్చు, అటు ఇటు చేయొచ్చు. డ్రైవర్ సీట్లో కాకుండా పక్క కూర్చోవాలి అనుకుంటే ఈ పక్క సీట్లో కూర్చోవచ్చు. చూసారా, పక్క సీట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తాను మనోడు. ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి. గేమ్ గురించి అయితే సెపరేట్గా మనం వీడియో చేద్దాం. బట్ కారు లర్నర్స్కి అయితే ఇది చాలా హెల్ప్ అవుతుందని నేను ఈ విధంగా ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఎందుకంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియో అనమాట. ఎందుకంటే గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, నేను కారు లర్నర్స్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అదనమాట విషయం. సో చూడొచ్చు, మళ్ళీ యాక్సిలరేట్ ఇచ్చాను, వెళ్తుంది స్లోగా. సో ఓవర్టేక్ చేద్దాం బ్లూ కలర్ కార్ని, స్పీడ్గా అయితే వెళ్తున్నాను. కొంచెం ఓవర్టేక్ చేసి నేను బ్రేక్ అప్లై చేయాలి, రైట్ సైడ్ తీసుకోవాలి. సో బ్రేక్ అప్లై చేశాను, సెకండ్ గేర్లో పెట్టా, టర్నింగ్ తీసుకున్నా. చూడొచ్చు, నేను కంప్లీట్ పొజిషన్కి వచ్చా. న్యూట్రల్లో పెట్టాను. ఇంజన్ మళ్ళీ స్టార్ట్ చేసా, స్టార్ట్ అయింది. చూడొచ్చు, ఇదనమాట. ఈ విధంగా మీరు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మీకు నచ్చిన విధంగా గేమ్ అయితే ఆడుకోవచ్చు. సో అదనమాట. గేమ్లో చాలా ఫీచర్స్ ఉంటాయి. ఫీచర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ డెడికేటెడ్ ఇంకో వీడియో అయితే చేస్తాను. ప్రజెంట్ అయితే మీరు కార్ నేర్చుకోవడానికి మంచి ఎన్విరాన్మెంట్ అయితే దొరికింది. ఒక మంచి ఆర్టిఫిషియల్ ఎమ్యులేటర్ అని చెప్పుకోవచ్చు, సిమ్యులేటర్ అనుకోవచ్చు. సో మంచి సిమ్యులేషన్ అయితే మీకు దొరికింది. మొత్తానికి మీకు ఒక ప్లాట్ఫామ్ అయితే వచ్చింది. సో ఖచ్చితంగా గేమ్ డిస్క్రిప్షన్లో నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో గేమ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి. అదనమాట. ఇదైతే గ్యాస్ స్టేషన్ అనమాట, మీరు చూసారు కదా. నేను గ్యాస్ ఫిల్అప్ చేసుకుంటున్నాను. మీరు ఫ్యూల్ ఇంగడికి వచ్చి గ్యాస్ ఫిల్అప్ చేసుకోవచ్చు. అండ్ కార్ ఏమైనా రిపేర్ ఉన్నా పక్కన షెడ్ కూడా ఉంటుంది గ్యాస్ స్టేషన్లో, రిపేర్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ గేర్ స్లాట్ ఇన్. ఇందులో ఒక మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంటీరియర్ యాంగిల్ కూడా మనం కరెక్ట్గా ఇచ్చారు. ఇంటీరియర్ యాంగిల్ కూడా చాలా బాగుంది. ఇది ఇచ్చి ఇవ్వలేనట్టు కాకుండా కరెక్ట్గా ఉంది, చూడొచ్చు. సో ఇంటీరియర్ కూడా కరెక్ట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మిర్రర్స్ ఇందాక ఆప్షన్ ఆన్ చేయడం వల్ల మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్న మిర్రర్, అలాగే ఐఆర్విఎం, అక్కడికి ఐఆర్విఎంలో కూడా మనకి ఇమేజ్ అయితే బ్యాక్ సైడ్ రిఫ్లెక్షన్ కనబడుతుంది, బ్యాక్ సైడ్ ఇమేజ్ కనిపిస్తుంది. అదొక ప్లస్ పాయింట్ అనమాట. సో అది ఆన్ చేసుకుంటే ఏంటంటే మీకు మిర్రర్స్ అనేవి పనిచేస్తాయి. సో ఇప్పుడు నేను రివర్స్ స్లాట్ చేశాను కదా, చూసారా, రివర్స్ పార్కింగ్ కెమెరా ఆన్ అయింది ఇక్కడ ఇన్ఫోటైన్మెంట్లో. మీకు చూపిస్తాను చూడండి. న్యూట్రల్ పెట్టేస్తే పోయిందా, మళ్ళీ రివర్స్ పెడతాను. సో పార్కింగ్ కెమెరా ఆన్ అయింది. సో ఇక్కడ నుంచి మీరు చూసుకుని రియల్ టైంలో మీరు ఎలా బ్యాక్ తీసుకొస్తారో అలాగే తీసుకురండి, అంతే. పైన ఐఆర్విఎం ఉంది, అలాగే ఇన్ఫోటైన్మెంట్లో రియర్ వ్యూ కెమెరా ఉంది. సో దాన్ని బట్టి మీరు రివర్స్ చేసుకోండి, అంతే. సో అదనమాట విషయం. అండ్ ఇందులో క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది. బట్ ఇందులో ఏంటంటే మాన్యువల్ మోడ్కి వర్క్ అవుతుంది. మాన్యువల్ మోడ్కి వర్క్ అవ్వదు, చూసారా. ఆటోమేటిక్ ఇయర్ బాక్స్ పెట్టుకుంటే క్రూజ్ కంట్రోల్ కూడా రన్ అవుతుంది. సో అదనమాట విషయం. ఇది గేమ్ గురించి. సో ఓవరాల్ చాలా బాగుంటుంది. సో మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇస్తుంది అనమాట. గేమ్ యొక్క గ్రాఫిక్స్ అయితే చాలా బాగుంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, గ్రాఫిక్స్ అనేది నేను హైలో పెట్టాను. మీరు గుడ్లో పెట్టుకోవచ్చు, లేదా ఫాస్ట్ అని ఉంటుంది. ఫాస్ట్ పెట్టుకుంటే కొంచెం స్మూత్గా ఉంటుంది, గుడ్లో పెట్టుకుంటే ఆ రెండు బ్యాలెన్స్ చేస్తుంది. సో ఇంకా హైలో పెట్టుకుంటే అది ప్రాసెసర్ హీట్ ఎక్కే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే బ్యాటరీ లైఫ్ బాగా డిగ్రేడ్ అవుతుంది బొమ్మన. ఎందుకంటే ఇది చాలా హై గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ గేమ్ అని చెప్తాను. చాలా ఇంటెన్సివ్ గేమ్ గైస్. ఇది కొంచెం బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ తాగుతుంది, అది మీరు గుర్తుపెట్టుకోండి. సో అదనమాట. ఇక్కడ ఒక సింబల్ ఇచ్చాడు కదా, చూపిస్తాను. ఇక్కడ సింబల్ ఇచ్చాడు కదా, మ్యాప్ పక్కన ఫస్ట్ సింబల్, అది నొక్కితే ఏంటంటే ఎక్కడున్నా సరే వచ్చి రోడ్ మీద పడతాం అనమాట. అది ఆ సింబల్తో మనం రోడ్ మీద వచ్చేయచ్చు. సో అదనమాట. గ్రాఫిక్స్ అయితే నేను ఇప్పుడు గుడ్లో పెట్టాను, ఇందాక హైలో పెట్టాను కదా, ఇప్పుడు గుడ్లో పెట్టాను చూడండి. మీ గ్రాఫిక్స్ అనేది డిఫరెన్స్ నాకైతే కొంచెం స్మూత్గా ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఫోన్ బాగా ఓవర్ హీట్ అవుతుంది కాబట్టి గ్రాఫిక్స్ తగ్గించుకుంటే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో మీ ఫోన్ బట్టి నేను రికమెండ్ చేసేది గుడ్డు. లేదు నా ఫోన్ హై పర్ఫార్మెన్స్ ఫోన్ అనుకుంటే అప్పుడు మీరు హైలోకి అయితే వెళ్ళిపోండి. హైలో పెట్టుకుంటే చూడొచ్చు, ఇదనమాట డిఫరెన్స్. మామూలు డిఫరెన్స్ ఉండదు.
మొత్తం షాడోస్ వీడియోస్ అన్నీ కనబడతాయి. ఒకసారి చూపిస్తాం మళ్ళీ. ఇది గుడ్డు. ఇప్పుడు ఇక్కడ ఒకసారి హైలో పెడదాం. ఇక్కడ ఇది హై. సో ఇప్పుడు హైలో పెట్టా చూసారు కదా, మామూలు డీటెయిలింగ్ లేదు, మరి ఈ డీటెయిలింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. సో ఇది గైస్ ఆ వీడియో అయితే ప్రస్తుతానికి. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో ఈ గేమ్ యొక్క బేసిక్ ఫంక్షనాలిటీస్ గురించి చెప్తాను. సో ఫంక్షనాలిటీస్ యూటిలైజ్ చేసుకొని మీరు రియల్ టైంలో కార్ ఎలా డ్రైవ్ చేస్తారో ఆ లెర్నింగ్ అనేది మనం ఇంట్లోంచి నేర్చుకోవచ్చు. సో ఇది గైస్ మన వీడియో వచ్చేసరికి ఇవాళ అంతే, ఇంతకుమించి ఇంకేం లేదు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను కుదిరితే గేమ్ పరంగా గేమ్ సైడ్ ఎక్కువ మాట్లాడతాను. గేమ్ ఎలా ఉంది, గేమ్ ఆడుకోవచ్చా లేదా ఆ విషయంపై మాట్లాడతాను. సో ప్రస్తుతానికి వీడియో అయితే ఇదే. సో మళ్ళీ వచ్చే వీడియోకి వెళ్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, అండ్ బాగా నేర్చుకోండి. లర్న్ యువర్ డ్రైవింగ్ అట్ యువర్ హోమ్. సో ఇంట్లోంచి నేర్చుకోవచ్చండి, అదనమాట. ఓకే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.